హాయ్ చెప్పు. హాయ్. ఈ బ్లాగ్ ఏంటంటే మా దర్శిత ఫస్ట్ బర్త్డే అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుండి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ బేబీతో అవ్వలేదు నాకు, మా దర్శితతో. సో రెడీ చేయడం అది చాలా టైం పట్టేసింది. సో టెంపుల్కి వచ్చాకైనా ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి మా హస్బెండ్కి మొబైల్ ఇచ్చాను. ఈ టెంపుల్ ఎక్కడంటే మన మురళీనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే సండే కాబట్టి రష్ అనేది ఏం లేదు, చాలా పీస్ఫుల్గా దర్శనం అది బాగా జరిగింది. టెంపుల్స్ చాలా ఫేమస్, ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. దర్శిత ఇక్కడ వెంకటేశ్వర స్వామి. బయటని కొట్టాలి, పొట్టు తీసుకొచ్చి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దర్శిత 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 గోవింద. దర్శిత దర్శిత దర్శి ఇటు. హై గోవిందా 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 గోవిందా. గోవిందా 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 గోవిందా. గోవిందా దర్శి గోవిందా గోవిందా. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గోవిందా గోవిందా. మా చిట్టి తల్లి చేతులు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు. దర్శి చూడు. హాయ్ హాయ్ హాయ్. సో దర్శిత అవుట్ఫిట్ అయితే వాళ్ళ నానమ్మ శారీ అనమాట. సో ఆ శారీ అంటే అత్తయ్యకి చాలా ఇష్టం. సో పిల్లలకి లంగా జాకెట్ కుట్టించాలని అత్తయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో బర్త్డే రోజు వేయాలని అదే మార్నింగ్ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు వేశాను. సో దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ బెలూన్స్ అవి కొనడానికి బయటకు వెళ్తున్నారు. మా బావగారు కాల్ చేస్తున్నారు, సో వెయిట్ చేస్తున్నారని బేబీగా మేము స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఇంకా బెలూన్స్ అవి తీసుకురావడానికి వెళ్ళిపోయారు. సో నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే చూసారా మా కూతురు ముందే డ్యాన్స్కి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. వాళ్ళ చెల్లి బర్త్డేకి ఈవినింగ్ ఏం డ్యాన్స్ వేయాలా ఏంటి అని ప్రాక్టీస్ చేసేస్తుంది. ఇంటికి రాగానే ఫస్ట్ డ్యాన్సులతో స్టార్ట్ చేసేసారు అందరూ. కుకింగ్ అనేది 4 o'clockకి స్టార్ట్ చేసాం అనమాట. ఒక 6 కల్లా ఫినిష్ అయిపోతే ఇంకా అందరూ పైన హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి బేగా స్టార్ట్ చేసేసాం. చూడండి మా అక్క దర్శిత ఎలా ఆడుతున్నారో. అండ్ వంట స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా మాకు టీ అనేది ఉండాలన్నమాట. టీ తాగితే కొద్దిగా ఎనర్జీగా వస్తుంది, ముందు మా అత్తయ్యకి వస్తుంది ఎనర్జీ. సో వంట అనేది స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. వంట అనేది ఇప్పుడు 4 o'clockకి స్టార్ట్ అయింది. సో ఎప్పటికల్లా అవుతుందండి వంట అత్తయ్య గారు? 6.
ఆహా మా అత్తయ్య గారు నవ్వుతో డిగ్రీ చేసింది ఇప్పుడే. కానీ మా అక్కలు ఇప్పుడు ఎలా ఉన్నారు తర్వాత చూడండి. ఆఫ్టర్ 6 తర్వాత చూడండి. బర్త్డే గర్ల్, మా బర్త్డే గర్ల్ ఇప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నది. మొత్తం ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మొత్తం ముందుగా రెడీ చేసేసాక అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా కుకింగ్ చేయడం అనేది. ఇప్పుడు ఇది దేనికి అక్క? ఇది చికెన్ కర్రీకి. చికెన్ కర్రీ కారమును, సాల్ట్, పసుపు, పొడి అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఏంటంటే మా అక్క మొత్తం కుకింగ్ వీడియో తీయమని చెప్పారు, బట్ నాకు అవ్వలేదు మా బేబీతో. సో ఏంటంటే మా అక్క మధ్య మధ్యలో నేను అడుగుతున్నాను, అక్క ఏంటి వేస్తున్నావు ఏంటి అంటే మా అక్క అలా చెప్తున్నారు. సో కుకింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఎలా వంట చేస్తారు, ఏంటి వేస్తారు అనేది మా స్టైల్లో అనేది మీకు చేసి చూపిస్తాను మీకు తప్పకుండా. ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు, ఎందుకంటే చికెన్ మొత్తం మిక్స్ చేసేసారు కాబట్టి ఇక్కడ కుకింగ్ అనేది ముందు స్టార్ట్ చేసేస్తున్నారు. అమ్మాయి అయితే ఇక్కడ మా పాపని మా అత్తయ్య వీడియోస్ చూపించి ఊరుకోబెడుతున్నారనమాట. ఎందుకంటే నా దగ్గర ఉంటుంటే అసలు వెళ్ళట్లేదు. సో అవి టీవీ చూపించి అలా సైలెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మటన్ అనేది ప్రిపరేషన్ చేస్తుంది మా అక్క, ఇక్కడ రెడీ చేస్తుంది. అక్కడ మా అత్తయ్య కుకింగ్ చేస్తున్నారు. అక్క అయితే ఇక్కడ మటన్ కోసం మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నారు. అక్కడ మా అత్తయ్య చికెన్ కోసం ఆనియన్స్ అది వేపుతున్నారు. సో మా హస్బెండ్ గారు అయితే పైన మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. ఆ వీడియో తీద్దామని పైకి వెళ్ళాను, బట్ వీడియో తీయడానికి అవ్వలేదు. సో నేను కూడా పాపని క్యారీ చేస్తూ ఇల్లంతా శుభ్రం చేస్తూ బిజీగా అయిపోయాను. ఈ వీడియో కూడా నేను మా అక్కకి ఇచ్చాను కొద్దిగా తీయమని చెప్పి. మా చిన్న అక్క తీశారు కొద్దిగా. నెక్స్ట్ అందరూ వచ్చేస్తారు కదా, సో దాన్ని బట్టి బేబేగా చేయాల్సి వస్తుంది. పెట్టాము మటన్ చికెన్ ఆనియన్స్, టమాటీ, అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చిన్న స్మైల్ ఎవరా? సో మాకు ఏ ఎకేషన్ వచ్చినా కూడా మేము ఇలాగే వండుకుంటాం. క్యాటరింగ్స్ అలాంటివి అయితే మేము ఇవ్వం, ఎందుకంటే వంట మాస్టర్ మా ఇంట్లో 2 ఉన్నారు కాబట్టి. సో మాకు ఆ బెంగ ఉండదు. కటింగ్ మాస్టర్ అయితే ఒకరు ఉన్నారు కదండి. తీసి సో మా అక్క జస్ట్ అంతా గమనిస్తూ ఉంటారు ఎలా అవుతుంది కుకింగ్ ఏంటని. ఎందుకంటే కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంక మనకు సంబంధం లేదు. సో తర్వాత వంట చేయడం అంతా మేము కటింగ్ చేసి ఇచ్చిన వారికి తర్వాత మేము వంట చేస్తాం. ఓకే అయితే మొత్తం ప్రిపరేషన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ బిర్యానీ. సో ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయడం దాంట్లో ఉండిపోయాను. సో ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోవడమే. సో వాళ్ళు అక్కడే డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏం డ్యాన్స్ వేయాలి ఏంటి, సాంగ్స్ ఏంటి అలా ఏవో మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ అది మాట్లాడుకుంటే అందరూ టేస్ట్ ఏమైనా వేయడం మర్చిపోతున్నామా ఏంటి అనే దానికో డిస్కషన్ అవుతుంది. మా మమ్మీ ఏమో ఇక్కడ పిల్లలు మొత్తం ఆడిస్తున్నారు. పూలే పెట్టి నేను ఆడానంటే
మా పాప ఫేవరెట్ సాంగ్ అనమాట. ఈ సాంగ్ వస్తే చాలు డాన్స్ వేసేస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ సాంగ్ వేసాం వెంటనే ఊపేస్తుంది అనమాట. తనలాగా మేము కూడా డాన్స్ వేస్తున్నాం అక్కడ. బర్త్డే వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా షూట్ తీయలేకపోయాను, అంటే అవ్వలేదు అక్కడ అసలు తీయడానికి. అండ్ అందుకే ఇమేజెస్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే అందరూ వచ్చారు. అండ్ మా అక్క వాళ్ళు, మా మమ్మీ, అక్క, బావాలు ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో ఏ వెకేషన్ అయినా కూడా అందరం ఇలాగే హెల్ప్ చేసుకుంటాం అనమాట. సో అందుకే మాకు ఎక్కడ డిసప్పాయింట్ అనేది ఉండదు. మా బావాలు, మా అక్కలు, మా అత్తయ్య ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి అయిపోతుంది. థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి కూడా. సో మా వీడియో ఇలాగే చూడండి. ఇంకా మీకు మంచి వీడియోస్ కావాలంటే నేను తప్పకుండా షూట్ చేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.